రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే మహోన్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజులు లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా రోజువారీ స్టేజీ కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకొని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గృహ నిర్మాణ శాఖపై జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్తో కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖ 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకున్న మేరకు రోజువారీగా 36,618 స్టేజీ కన్వర్షన్లను పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుండి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తానని సూచించారు. ప్రారంభం కానివి పునాది నుండి గోడల స్థాయికి, గోడల స్థాయి వచ్చిన వాటిని పైకప్పు స్థాయికి, ఇలా 28,931 ఇళ్లు, పూర్తి స్థాయి రూప్ క్యాస్ట్ స్థాయికి 7,687 స్టేజీ కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి, ఆపై రోజువారీ ఏఈల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఈఏలు, డిఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి సాధించడానికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలల్లో మరింత వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుండే అధికారులు స్టేజీ కన్వర్షన్పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వరరావు, ఈఈలు మోహన్ రావు, శేషగిరి, డిఈలు శ్రీనివాసరావు, జహీర్, దాసయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.